బలము ధరించుకో భయపడుచున్నవారా, బలము ధరించుకో కలవరపడుచున్నవారా, బలము ధరించుకో వేదన చెందుచున్నవారా, కల్వారి ప్రేమను బట్టి బలము ధరించుకో ప్రయాస పడుచున్నవారా, బలము ధరించుకో భారము కలిగి ఉన్నవారా, బలము ధరించుకో దుఃఖపడుచున్నవారా, సిలువ త్యాగాన్ని బట్టి నిన్ను పిలిచిన వాడు విడువాడు ఎన్నడు, మాట తప్పని వాడు నెరవేర్చువాడు, నిన్ను నిర్మించిన వాడు నమ్మదగిన దేవుడు, నిన్ను ఓదార్చువాడు విడిపించువాడు. బలము ధరించుకో గుండె చెదరి ఉన్నవారా, బలము ధరించుకో గాయపడి ఉన్నవారా, బలము ధరించుకో హృదయము నలిగి ఉన్నవారా, కల్వారి ప్రేమను బట్టి బలము ధరించుకో చీకటి లోయలో ఉన్నవారా, బలము ధరించుకో బంధకములలో ఉన్నవారా, బలము ధరించుకో అపరాధము కలిగి ఉన్నవారా, సిలువ త్యాగాన్ని బట్టి నీ తలలు పైకెత్తి కన్నీటిని తుడిచి ధైర్యము వహించి రాడి జయించు, అని సిలువ మరణము నీ విడుదల కొరకే, నీకు జీవించుటానికి నిత్య జీవము కొరకే. కుమారుడు ఎవడు స్వతంత్రుడుగా చేశాడో వాడు స్వతంత్రుడే. ప్రభువైన యేసుక్రీస్తు తన పరిశుద్ధ మహిమను విడిచిపెట్టి పాపిపైన నీ కోసం నా కోసం కలువరిలో ప్రాణార్పించి అమూల్య రక్తాన్ని చిందించున్నాడు. ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను అని విడిచిపెడతాడా? అవును, నువ్వు వేదంలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, ఎవరు నిన్ను పలకరించే స్థితిలో ఉన్నావు, జీవితంలో ముందుకెళ్ళని స్థితిలో ఉన్నావు, సహాయం లేని స్థితిలో ఉన్నావు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినం నీతో మాట్లాడుచున్నాడు. నేను నిన్ను మరువలేదని, నువ్వు తన ప్రియ బిడ్డవని నీతో మాట్లాడుచున్నాడు. తన సులి యొద్దకు నిన్ను ఆహ్వానించున్నాడు. ఏ శక్తి అయితే క్రీస్తుని మృతులను లేపిందో అదే పునరుద్ధాన శక్తి నీ జీవితాన్ని, నీ ఎండిన స్థితిని జీవింపజేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే నమ్ముచున్నావా? నమ్మినట్లయితే అయితే ప్రకటించు, విడుదల పొందియున్నానని, విడుదల పొందియున్నానని, విడుదల పొందియున్నానని, విడుదల పొందియున్నానని, విడుదల పొందియున్నా యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో తండ్రి ప్రేమతో